ప్రస్తుతానికి భారత్తో శాంతి చర్చలు లేవని పాకిస్తాన్ స్పష్టం చేసింది. భారత్ పాక్ శాంతి ప్రక్రియను ప్రస్తుతానికి నిలిపేస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటించింది. భారత్తో శాంతి ప్రక్రియను సస్పెండ్ చేస్తున్నట్లు భారత్లోని పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ తెలిపారు. ఇరు దేశాల మధ్య అపనమ్మకానికి కారణం కాశ్మీర్ అంశమే అని ఆయన స్పష్టం చేశారు. తాజాగా బెలూచిస్తాన్లో అరెస్టైన కుల్భూషణ్ యాదవ్ అంశాన్ని సైతం బాసిత్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. కుల్భూషణ్ ను మరోమారు భారత గూఢచారిగా ఆయన పేర్కొన్నారు. భారత్తో పూర్తి స్థాయిలో సహజమైన శాంతియుతమైన సంబంధాలని పాకిస్తాన్ కోరుకుంటోందని తెలిపిన బాసిత్, ఇస్లామాబాద్లో జరగనున్న సార్క్ సదస్సు ఇరు దేశాల మధ్య సంబంధాల్ని బలోపేతం చేస్తుందని ఆశిస్తున్నట్లు బాసిత్ వెల్లడించారు. ఇంతకీ భారత్తో శాంతి ప్రక్రియ పాకిస్తాన్కు ఇష్టం లేదా? అందుకే మరోసారి కాశ్మీర్ కుల్భూషణ్ యాదవ్ అంశాల్ని సాకుగా చూపిస్తోందా? తాజాగా పాక్ రాయబారి భారతదేశంతో ఇక డైలాగ్ లేదు, భారతదేశానికి చెందినటువంటి జాతీయ విచారణ సంస్థ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ విచారణ మేము అనుమతించము అని చెప్పి ప్రకటించాడు. కేవలం ఒక 2-3 గంటల క్రితమే ప్రకటించాడు. ఇందులో చేసిన ప్రకటనలో చాలా దుర్మార్గమైన అంశాలు చాలా ఉన్నాయి. ఒకటి ఏం చెప్పాడంటే, భారతదేశానికి చెందిన మేము ఒక నిఘా అధికారిని పట్టుకున్నామన్నాడు. ఇది చాలా కాలం క్రితం నుంచి ఈ వాదన పెడుతున్నారు. చాలా సందర్భాల్లో ఇది అబద్ధమని నిరూపించాం కూడా. తాజాగా కొద్ది రోజుల క్రితం ఒక ఇండియన్ స్పైని పట్టుకున్నాను, మళ్ళీ ఒక కహాని చెప్పాను. ఇది తప్పని కూడా సాక్ష్యాధారాలతో రుజువైంది. అయినా కూడా మళ్ళీ అదే కహాని ఇప్పుడు మళ్ళీ చెప్పాడు. దీంతో పాటు చేసిన మరో ఆరోపణ ఏంటంటే, బెలూచిస్తాన్లో భారతదేశం జోక్యం చేసుకుంటోంది, భారతదేశం తీవ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తోంది, భారతదేశం వల్ల ఇతర విదేశీ శక్తుల వల్ల పాకిస్తాన్లో అశాంతి ఏర్పడింది అని ఒక దుర్మార్గమైన ఆరోపణ చేశాడు. ఆశ్చర్యం వేస్తుంది. ఈ దేశంలో ప్రతి ఒక్కరికి తెలుసు, దేశంలో అజ్మల్ కసబ్ వచ్చి ముంబైలో జరిపిన హత్యాకాండ, ఇక్కడ హత్యాకాండ జరిపిన దావూద్ ఇబ్రహీం ఎక్కడున్నాడు, మహమ్మద్ అజర్ ఎక్కడున్నాడు, లష్కర్ తోయిబా, జైషీ మహమ్మద్, హర్కతుల్ ముజాహిదీన్, హిజ్బుల్ ముజాహిదీన్, ఇవన్నీ మన పేర్లు మనకు తెలియదా? మరి ఇవన్నీ తీవ్రవాద సంస్థలు, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐ భారతదేశంలోని ఇన్ని నగరాల్లో దుర్మార్గాలు చేశారు. హైదరాబాదులో దిల్సుఖ్ నగర్ బాంబింగు, గోకుల్ చాట్ బాంబింగు, లుంబిని పార్క్ బాంబింగు, బెంగళూరులో ఐఎస్ఐ ఇండియన్ సైన్స్ ఇన్స్టిట్యూట్లో పేలుడు, ముంబై నగరంలో అనేక సార్లు హింసాకాండ, అక్షర్ధామ్ టెంపుల్లో, హైదరాబాద్లో సాయిబాబా టెంపుల్లో, ఇలా ఒక్కటి కాదు, మన వారణాసిలో దాడి, కోయంబత్తూరులో దాడి, ఇలా పూణేలో దాడి, ఇలా చెప్పుకుంటూ పోతే ఢిల్లీలో ఎర్రకోట దగ్గర దాడి, ఇక శ్రీనగర్లో అయితే ఎన్నిసార్లు దాడులు చేశారో తెలియదు. ఇన్ని దుర్మార్గాలకు పాల్పడుతున్నటువంటి పాకిస్తాన్, భారతదేశం పాకిస్తాన్లో అశాంతి సృష్టిస్తోందని చెప్పడం ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంటే ప్రపంచం ముందు తన దుర్మార్గం బయటపడుతోంది అనే కసి ఆపుకోలేక పాకిస్తాన్ చేసిన ఆరోపణ. భారతదేశం ఇప్పటివరకు పాకిస్తాన్లో ఏ తీవ్రవాద కార్యకలాపాల్లో భారతీయుడు పట్టుకోబడ్డాడు? ఏ నిఘా సమాచారం వల్ల భారతదేశం జోక్యం చేసుకుంటుందని తెలిపింది? దీనికి ఏమైనా ఆధారాలు ఉండాలి కదా చెప్పేటప్పుడు. ఏ బెలూచిస్తాన్లోనో, ఏ నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్స్లో, ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లోనో పాకిస్తాన్ సృష్టించుకున్నటువంటి దుర్మార్గం అది. ఆఫ్ఘనిస్తాన్లో ముజాహిదీన్ల పేరిట తిరుగుబాటుదారులను ప్రోత్సహించింది పాకిస్తాన్. అమెరికా, సౌదీ అరేబియాలు వీటికి దర్శకత్వం వహించాయి. అలాగే తాలిబాన్లను పెంచి పోషించింది పాకిస్తాన్. ఇలా బెలూచిస్తాన్లో కానీ ఇతర సరిహద్దు రాష్ట్రాలు, ఆఫ్ఘనిస్తాన్తో ఉన్న సరిహద్దు రాష్ట్రాల్లో పోరాడుతున్నది ఏంటి? టెహ్రీకి తాలిబాన్. అది అంటే పాకిస్తాన్ తాలిబాన్ అంటారు దాన్ని. పాక్ తాలిబాన్ అక్కడ దుర్మార్గాలకు పాల్పడుతుంది. పాక్ తాలిబాన్ దుర్మార్గాలకు పాల్పడితే అది ఇండియా మీద వేస్తే ఇండియన్ తాలిబాన్ ఉందా ఎక్కడన్నా? అందువల్ల ఇలాంటి అబద్ధాలు ప్రపంచానికి చెప్పాలనేటువంటి ఒక రోగ్ స్టేట్ పాకిస్తాన్. అందువల్ల ఇలా తాజాగా చెప్పింది అది. ఇక్కడికి మరో ముఖ్యమైన అంశం ఏం చెప్పారు? కాశ్మీర్ సమస్య అనేది కీలకమైంది, ఈ రెండు దేశాల సంబంధాలను చెడగొడుతోంది. కాశ్మీర్ సమస్య పరిష్కారం కాకుండా ఇంకేది పరిష్కారం కాదు. ఇది రష్యాలోని ఉఫాలో రెండు దేశాల ప్రధానమంత్రులు సమావేశమయ్యారు. ఉఫా డిక్లరేషన్ అని ప్రకటించారు.
ఇందులో కాశ్మీర్ సమస్య పక్కకు పెట్టి చర్చించుకుంటామని చెప్పారు. మరి ఇవాళ మళ్ళీ ఏమైంది? పఠాన్కోట్లో వచ్చి విచారణ జరిపించారు. మాకు సాక్ష్యాధారాలు కావాలి అంటే పఠాన్కోట్ దాడులలో పాకిస్తాన్ ప్రమేయం ఉందని భారతదేశం చెప్పినప్పుడు మాకు సాక్ష్యాధారాలు చూపెట్టంటే వచ్చి చూసుకోమని చెప్పారు. ఆఖరికి ఐఎస్ఐ అధికారి కూడా వచ్చి చూసుకున్నాడు. చూసుకొని పాకిస్తాన్ పోయి ఏం చెప్పారు? ఇదంతా భారతదేశమే నడిపించింది, ఏదో హాలీవుడ్ సినిమా లాగా ఆ పఠాన్కోట్లో భారతదేశమే ఈ మొత్తం కార్యక్రమం నడిపింది అనేటువంటి ఒక పచ్చి అబద్ధాలు ప్రపంచానికి చెప్పారు. ఇప్పటికైనా ఇది పాకిస్తాన్ కుట్రల్ని ప్రపంచం అర్థం చేసుకోవాలి, ముఖ్యంగా అమెరికా అర్థం చేసుకోవాలి.